పేరుకైతే మిషన్ భగీరథ ఉంది కానీ ఇక్కడ భగీరథ లేదు, వాటర్ లేదు. భగీరథ అంటే నీళ్లు. ఇగో కరెక్ట్ రాజకీయ నాయకులు అనేటోళ్ళు లేరు ఇక్కడ వాళ్ళు. టీఆర్ఎస్ వస్తేనే మాకు బాగుంటది. అంత దొంగలే ఉన్నారు, ఎవడు సగం ఉన్నాడు. మా దగ్గర ఎవడు ఈ పెద్ద చేసిన పీకింది ఎవడు లేడు. 4000 ఇస్తాను ఆయన ఒక న్యాయ పైస కూడా ఇవ్వలేదు. ఇక లీడర్లే 2,50,000 తీసుకుంటారు, ఇండ్లు ఇస్తారు. కుక్కలు పిల్లలు ఖర్చడము, నీళ్ళ ప్రాబ్లము. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లాలో ఉన్నాం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికారాబాద్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో మున్సిపాలిటీ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా. వికారాబాద్లో పరిస్థితి ఎట్లా ఉంది, జనం పల్స్ ఎట్లా ఉంది, ఏ పార్టీకి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి దాని మీద మనం పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి వికారాబాద్ అయితే వచ్చాం. జనంలోకి వెళ్ళి జనంతో మాట్లాడదాం. చలో. ఏం పేరు? సాయి కుమార్. వికారాబాద్. అవును. ఇప్పుడు వికారాబాద్ కు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీ దగ్గర ఏ పార్టీ బలంగా ఉంది? మీ వికారాబాద్ మున్సిపల్ లో ఉన్న ప్రధాన సమస్యలు చెప్పమంటే ఏం చెప్తావు? అన్న, వికారాబాద్ మున్సిపల్ అంటే చాలా సమస్యలు ఉన్నాయంట. ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇగో కరెక్ట్ రాజకీయ నాయకులు అనేటోళ్ళు లేరు వికారాబాద్లో. ఏ నాయకుడు వచ్చినా గిటంగా తనకు కావాల్సిన ప్రయోజనాలు చూసుకుంటుడు కానీ తనకు కావాల్సిన ప్రయోజనాలు చూసుకుంటున్నాడు, తనకు లాభం చూసుకుంటున్నాడు కానీ రోడ్లు ఎట్లున్నాయి, ప్రజలకు ఏమేమి కష్టాలు ఉన్నాయి అనేటివి ఏమి నిరుస్తలేరు అన్న నాయకులని. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతే పనిచేసింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాం వచ్చింది, కాంగ్రెస్ హయాంలో అంతే ఉంది. ఆ పథకాలు ఫ్రీ ఉచిత పథకాలు అంటాను పెట్టారు, ఏమిటి కట్టారు ఏమో నాకేం అర్థం అవ్వట్లేదు అన్న. ఇంకోటి నా కొత్త పథకం చేస్తాడు కదా మన రేవంత్ రెడ్డి, ఇది మన బైక్ చలాని పడితే అకౌంట్ నుంచి కట్టగలంటని. ఇప్పుడు బండి అనేటివి సాధారణంగా ఇప్పుడు మనిషి జీవితంలో బండి అనేది ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయిందన్న. ఇప్పుడు రోడ్డు పైన వెళ్తుంటే నువ్వు 1200 ఫైన్ వేస్తావు, కరెక్టే. 1200 ఫైన్ మేము కడతాం, అవే 1200 పెట్టి రోడ్ మంచిగా చేస్తున్నాడా? ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పానన్నా. అదే అంటున్నాను నేను. 1200 ఫైన్ కట్టించుకుంటాడు. ఇప్పుడు రాంగ్ రూట్లో వస్తే 1000 రూపాయలు ఫైన్ వేస్తాడు, హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారు. ఆ వచ్చిన చలాన్లతోని ఆ రోడ్లు అవన్నీ బాగు చేస్తే కొంచెమన్నా తీరి ప్రయోజనాలు తీరితే కనుక. ఇప్పుడు వికారాబాద్ నీకు బీజేఆర్ చౌరస్తా కాడికి వెళ్ళి ఎంఆర్పి వరకు, అది ఎన్టీఆర్ చౌరస్తా వరకు కాలు జస్ట్ ఒక 300 మీటర్స్ రోడ్డు చూపిస్తాయి. ఎట్లా చూస్తుందా ఒక్కసారి చూడనా, మీకే తెలుస్తుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ జరిగిందా వికారాబాద్? డెవలప్మెంట్ వర్క్ అంటే ఆ బ్రిడ్జ్ శాంక్షన్ ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్ కూడా వచ్చింది, అమలైంది చూడు. అప్పుడు కేటీఆర్ వచ్చి శంకుస్థాపన చేసిపోయాడు హడావిలా. కేటీఆర్ మన సబితా రెడ్డి వాళ్ళు వీళ్ళు శంకుస్థాపన చేసి వేయరు. పోయినప్పటి నుంచి ఆ పిల్లలు రావి ఒక్కటి లేచాయన్న. ఆ సైడ్ పొడితే అవి ఏమంటారు మన సిల్వర్ కలర్వి అవి కట్టిర్రని, అవి తప్ప దానివల్ల ఏం లేదు. మొన్న ఆలూరు దగ్గర, అది మీర్జాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం చూస్తారు. అది రోడ్ శాంక్షన్ అయ్యి అప్పుడు ఇది రంజిత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్ వేయలేరు. ఇప్పుడు మన ప్రభుత్వం కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయంటే ప్రజలు చచ్చిపోయినప్పుడే కళ్ళు తెరుచుకుంటాయన్న. ఇప్పుడు మనిషి ఇంటింటికి ఇప్పుడు చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు ఏం సరిపోతాయన్నా వాళ్ళ కుటుంబానికి? అంటే ప్రాణం కన్నా 5 లక్షలు ఎక్కువ నాన్న. వాళ్ళు 5 లక్షలు సంపాదించుకోలేరా వాళ్ళు బతుకుని ఉంటే? ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. గత ప్రభుత్వం బాగుండేనా, ఈ ప్రభుత్వం బాగుందా? నా దృష్టిలో 2 ప్రభుత్వాలు బాగాలేవన్నా. నా దృష్టి అయితే ఏ ప్రభుత్వాలు బాగాలేవు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే ఆస్కారం ఉంటుంది అన్న? ఇక్కడైతే అన్న నాకు తెలిసి బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వచ్చేటట్టు ఉన్నాయి అనుకుంటున్నాను నేను. బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వచ్చేటట్టు ఉన్నాయంటని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు వేస్తారేమో, అరువులైన వాళ్ళు వేస్తారేమో అన్న. వాళ్ళకి వచ్చిన ఇదేమంటారు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి కొంతమందికి ఫ్రీ కరెంట్ ఇచ్చారు, వాళ్ళు వేస్తారేమో. ఇక స్టూడెంట్స్ మాత్రం వస్తలేరన్న. ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ లేనిది ఉద్యోగాలకు అది పీజీలు డిగ్రీలు చేసి అవి ఏమంటారు సర్టిఫికేట్లు పట్టుకొని రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఏముందన్న? అదే ఉపాధి అవకాశం కల్పిస్తే అదేమన్నా
కొంచెమన్నా డెవలప్ అవుతుంది కానీ వికారాబాద్ గిట్టంగా. వికారాబాద్లో పెద్ద లీడర్ ఎవరున్నారు? ప్రజానాయకులు ఎవరైనా పేరు చెప్తారా? ప్రజానాయకులు అంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారన్న? ఇక లోకల్ ఎమ్మెల్యే అంటేనేమో ఇక చెవెలే, ఇక ఎంపీ అంటేనేమో విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. ఇక వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు ఉన్నారని ఇక తానూళ్ళు అంటేనేమో పల్లెటి రోహిత్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా గెలిచిన ఆయన పేరు మనోహర ఏమో ఉన్నది కదా, ఆయన పేరు నాకు అంత కరెక్ట్గా తెలియదు. అది ఎట్లా ఉంది సార్ అభివృద్ధి ఎట్లా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా? ఇప్పుడిప్పుడే రోడ్లు వేస్తారుగా, కొద్దిగా పర్వాలేదు ఇక. పర్వాలేదు. ఇక మీరు గమనించిన ప్రధాన సమస్యలు చెప్పమంటే ఏం చెప్తారు ఈ ప్రాంతం? ఇక్కడ ఏముంటుందా బాయ్ రోడ్లు, నేను ఇక్కడ వ్యక్తిని కాను కానీ కొంచెం రోడ్లు మంచిగా వేపిస్తే బాగుంటుంది. ఇంకా బాగుండాలి. మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మీ ఊరిని మున్సిపాలిటీలో కలిపారు, గతంలో కలిపారు. మీ దగ్గర ఏం సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే అభ్యర్థులకు మీరు ఏం సమస్యలు చెప్తారు? అభ్యర్థులకు చెప్పే సమస్యలు అంటే నీళ్ళ సమస్య ఒకటి. మీరు ఇప్పుడు మా దగ్గరికి ఎలా వచ్చారో వ్యక్తిగతంగా ఇప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చారో అలాగే మీరు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్క అక్కడ ఉన్న లొకేషన్స్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య మనకు తెలిసిపోతుంది. ప్రధానంగా అంటే వాటర్, నీళ్ళ సమస్య. ఇంకోటి ఇక్కడ ఊర కుక్కలు ఎక్కువగా తిరుగుతున్నాయి, ఆల్మోస్ట్ చాలా మందిని కరిచేసాయి. దాని ప్రభావం ఎక్కువ ఉంది, కుక్కల ప్రభావం. ఎవరు పట్టించుకోవట్లేదు. తెలీదు, అది మీరు కౌన్సిలర్ అడగాలి. ఎందుకంటే మున్సిపల్లో ఉంది కాబట్టి కౌన్సిలర్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆయన వ్యక్తిగతంగా వచ్చి ఒక్కొక్కరిని అడగాలండి. మీ సమస్యలు ఏంటి, ప్రతి ఒక్క లైన్కి వచ్చి ఇన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, అవి ఆయన ఒక ప్రణాళిక పెట్టుకొని రాసి ఆయన ప్రతి ఒక్క వ్యక్తికి ఏం సమస్యలు పోనీ ఒక ఆఫీస్ కానీ పెడితే మీరు రండి, అక్కడ అనౌన్స్మెంట్ ఏదైనా చేస్తే, ప్రచారం చేస్తే పబ్లిక్ వెళ్ళి వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు కానీ ఏ సమస్యలని చెప్పుకోగలుగుతారు. ఇంటింటికి మేము నీళ్ళు ఇచ్చినాం, భగీరథ నీళ్ళు ఇచ్చినాం అని గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మీ దగ్గర నీళ్ళు వస్తలేవు అని చెప్తా ఉన్నారు. మిషన్ భగీరథ వాటర్ రావట్లేదా? మిషన్ భగీరథ వాటర్ వస్తుంది కానీ వాటర్ కొరత ఉంది. నీళ్ళు వస్తున్నాయి, రావాల్సినవి మాకు సరిపడా నీళ్ళు రావట్లేదు. మాకు సంతృప్తి ఆ విషయంలో, నీళ్ళ విషయంలో తృప్తి లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి నీళ్ళు వదులుతాడు, ఒక్కొక్కసారి వదలడు. ఒక క్రమం అనేది లేదు వదలటంలో, సమయ క్రమం లేదు, సమయపాలన లేదు. మీరు ఏదైనా ఇచ్చారంటే మీరు సమయపాలన పాటించి ఇంకోటి క్రమంలో చేయండి. ఏ పని చేసినా ఒక క్రమంలో చేయండి, ఆర్గనైజ్ చేయండి లీడర్స్ని కానీ. ఇక్కడ ఈ ఏరియాస్లో పర్టికులర్ లీడర్స్ని కానీ ఇట్లా ఇల్లులను బట్టి నీళ్ళకి ఇంతమంది అని చెప్తే వాళ్ళు సమస్య తీసుకెళ్ళగలుగుతారు లీడర్స్ దగ్గరికి. జస్ట్ ఏదో పేరుకి పెట్టేసుకొని మిషన్ భగీరథ పేరుకైతే మిషన్ భగీరథ ఉంది కానీ ఇక్కడ భగీరథ లేదు, వాటర్ లేదు. భగీరథ అంటే నీళ్ళు లేవు. భగీరథ సక్సెస్ అయింది మిషన్ అని, పేరుకే సక్సెస్ అయింది కానీ ఊరికి సక్సెస్ లేదు. ఊర్లో లేదు, ఇంట్లోకి సక్సెస్ లేదు. మాకు మెయిన్ గృహిణులకు కావాల్సింది నీళ్ళు. మాకు నీళ్ళు లేదు ఏ పని కాదు. మేము వర్క్ వెళ్ళాలన్నా, వంట చేసుకోవాలన్నా నీళ్ళు కావాలి. గిన్నెలు తోముకోవాలన్నా, వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా, మనిషి లేచింది మొదలు నిద్రపోయి మళ్ళీ మధ్యరాత్రి లేచేంత వరకు నీళ్ళ కొరతనే ఉంది ఇక్కడ. నీళ్ళు. సో వాటర్ మెయిన్ సోర్స్ ఆఫ్ లివింగ్ అది యాక్చువల్గా. ఇప్పుడు మీ దగ్గర మీ ఎమ్మెల్యే తెలంగాణ స్పీకర్గా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మీ దగ్గర ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు కానీ పనులు కానీ ఏమైనా జరుగుతున్నాయా? అంటే మీరు చెప్పే సమస్యలకు రెస్పాన్స్ ఎట్లా? అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి సార్ ద్వారా. సార్ అయితే ఎప్పుడు ఇందిరా మిల్లులు ఇచ్చిండ్రు సార్. అది కూడా మీరు చూడండి. అవును, అది కూడా ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే నాకు కూడా ఆ విషయంలో నేను కూడా చూస్తున్నాను, చాలా లోటుపాట్లు ఉన్నాయి ఇల్లు విషయాలలో కూడా. ఎందుకంటే నేను ఏమి కాదు ఇక్కడ కాబట్టి, నేనేం కాదు కాబట్టి నేను చూడట్లేదు. మనం లోతుగా వెళ్ళి అక్కడ ఆ రిపోర్ట్స్ అనేది తీసుకుంటే, అక్కడ ఇల్లుల విషయం సంబంధించి రిపోర్ట్స్ అనేవి ఓపెన్ చేస్తే అక్కడ మనకి విషయాలు తెలుస్తాయి. ఎవరికి వచ్చినాయి, ఉన్నోళ్ళకి వచ్చినాయా, లేనోళ్ళకి వచ్చినాయా, ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండ్రా, లేనోళ్ళకి ఇచ్చిండ్రా, ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది, లేనోళ్ళు ఎంతమంది, అవన్నీ గ్రహింపులోకి తీసుకొని అప్పుడు మీరు ఈ మిషన్ని సక్సెస్ చేస్తే ఇల్లు విషయంలో కూడా సక్సెస్ ఉంటుంది. కానీ చాలా మందికి అయితే ఇల్లు వచ్చాయి. ఆ విషయంలో అయితే మేము సార్కి ఎప్పుడు థ్యాంక్ఫుల్. మాకు ఎందుకంటే సార్ వచ్చి పర్టికులర్గా చూసుకోలేరు, ఆయన అపాయింట్ చేయగలుగుతాడు. ఆయనకు ఆల్రెడీ ఆయన డ్యూటీస్ ఆయనకు ఉన్నాయి. సో అన్నీ మనకి చూసుకోలేదు కదా, విలేజెస్లోకి వచ్చి ఆల్రెడీ అపాయింట్ చేశారు కాబట్టి వాళ్ళు ఉన్న లీడర్స్ కరెక్ట్గా చేయాలి వాళ్ళ పని. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీరు చూస్తే కనిపిస్తుంది సార్ మీకు. యాక్చువల్గా మీరు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది, మనమేం చెప్పనవసరం లేదు. మీరు ఈ దారి పొడతా పోండి, అంతా ఒకసారి తిరగండి. మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయా లేదా అనేది మనకు కళ్ళకు కట్టినట్టు చెప్పేచ్చు, ఉన్నాయా లేదా. ఇప్పుడు మనం కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ మోర్లున్నాయి. అసలు వర్షాకాలం వస్తే ఇక్కడ పాములు ఆడుతున్నాయి, పిల్లలతో పాటు పాములు ఆడుతున్నాయి. నేను నడుచుకుంటూ వెళ్ళాను, వాకింగ్ చేస్తే వెళ్ళాను. ఆ వాటర్లో పాము ఉంది.
సో పాములు కరిచేటి అంటే ఇతర పురుగులు కరిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పిల్లలకి. ఇవి గ్రామాలు కాబట్టి పిల్లలది ఏంటంటే ఆడుతూ ఉంటారు, ఇవి టౌన్స్ కాదు కాబట్టి రోడ్లు ఒకటి సరిచేయండి, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఒకటి నిర్మించండి, ఇంకోటి వాటర్ సమస్యని వాటర్ కొరతని తగ్గించండి ప్రజల్లో.